జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. తన గురించి దారుణంగా మాట్లాడారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని, అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన ఫిర్యాదును మా ట్రెజరర్ శివబాలాజీ మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దన్న శివబాలాజీ మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జనవరి 2వ తారీఖు అనుకుంటా, 3వ తారీఖు మార్నింగ్ నాకు మీడియా నుంచి కాల్స్ వచ్చాయి. నన్ను చాలా పచ్చి బూతులు తిడుతూ, సో ఇప్పుడు మళ్ళీ పదే నేను అదే బూతు నా నోట్ నుంచి నేను ఉపయోగించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. డబుల్ మాస్టర్స్ చేశా, నేను జాబ్ చేసుకుంటున్నాను, శాలరీలో ట్యాక్సులు కట్ అవుతున్నాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా. నన్ను అలాంటి మాట అన్నప్పుడు దట్టు ఒక పాలిటీషియన్, ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన విషయం అండి. ఆ సీనియర్ పాలిటీషియన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన్ని చాలామంది అన్నారు అది ఆయన వాడుక భాష అని. నేను ఒకటే అడగాలనుకుంటాను, అదే వాడుక భాష నాకు అర్థమవుతుంది కాబట్టి అదే నాకు కూడా వాడుక భాష ఎందుకు కాకూడదు? సో సంస్కారం లేకపోతేనే అలాంటి మాటలు వస్తాయి. నేను ఎక్కడ కూడా హార్ష్గా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. ఆ రోజు ఇంత కూల్గా మాట్లాడా, ఈ రోజు కూడా ఇంత కూల్గా మాట్లాడతా, ఎందుకంటే నేను లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపొద్దున నేను అసలు చేసిందే ఆడపిల్లల సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. నేను ఎవరు వద్దన్నా సరే నాకు అనిపించిన సొసైటీకి మంచి అనిపించింది నేను చెప్తూనే ఉంటాను. నా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ఏదో ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటాను. బట్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపొద్దున ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడే అర్హతే నాకు లేదు. నా మొహం నేను చూసుకోలేను, ఇంకొక వీడియో నేను చేయలేను. ఎందుకంటే అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలని ఎప్పుడు చెప్పే నేను. అంటే ఓ పెద్ద మనిషి, ఓ ఫ్యాక్షనిస్టు, లేకపోతే డబ్బులున్నోళ్ళు, పాలిటీషియన్స్ మాధవీలత అనే అమ్మాయిని తిట్టేసేస్తే నోరు మూసుకొని చేతగాందానిలాగా మౌనంగా ఉండి రేపొద్దున మళ్ళీ ఏమీ తెలియనట్లు మోటివేషనల్ వీడియోలు చేసుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే వెన్ ఐ డోంట్ ప్రాక్టీస్ ఐ కాంట్ ప్రీచ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నాకు షేమ్ అనిపిస్తుంది, గిల్ట్ అనిపిస్తుంది నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అడుగుతూ వచ్చారు ఫస్ట్. అవును, అదే మా అసోసియేషన్కి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవును, సో వాళ్ళ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఇప్పుడు మీరే చూసారు కదండి, చాలా అంటే చాలా నాకు మా నుంచి కావాల్సింది ఏంటి, దిస్ మోరల్ సపోర్ట్, కండెమ్ చేయడం కావాలి. ఎందుకంటే ఇక్కడ నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి భయంకరంగా అన్యాయం జరిగితే వీళ్ళు చేసే న్యాయం వేరే ఉంటుంది. బట్ సొసైటీ పదే యాక్టర్ల పేరుతో అవమానిస్తున్నప్పుడు నేను ఇక్కడ జరిగే ఆడపిల్లల అన్యాయాల గురించి చాలాసార్లు మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. అండ్ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి చాలా హార్ష్గా కూడా మాట్లాడా. బట్ అంత హార్ష్గా మాట్లాడినా సినిమా ఇండస్ట్రీలో ఉండే బ్యూటీ ఏంటంటే ఎన్నిసార్లు ఎన్ని మాటలు అనుకున్నా మన అనే సమస్య వచ్చినప్పుడు ఓన్ చేసేసుకుంటారు. సో నేను కాల్ చేసిన వెరీ నెక్స్ట్ మినిట్, అసలు లేట్ కూడా లేదు, వితిన్ వన్ మినిట్లో నాకు కాల్ బ్యాక్ చేశారు. అండ్ మొత్తం విన్నారు సమస్య ఏంటి అని. ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే, సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కాని వాళ్ళు ఎవ్వరు లేరు. బట్ స్టిల్ ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది మ్యాటర్ కాదు, మ్యాటర్ ఏంటి అన్నారు. నేను చెప్పింది వాళ్ళకి రైట్ అనిపించింది. నేను ఎప్పుడైనా కరెక్ట్ పాయింట్ మీదే అడుగుతాను, ఎందుకంటే ఈ రోజు వరకు నేను ఛాంబర్కి వచ్చి నేను ఒక కంప్లైంట్ పెట్టింది లేదు. నేను పర్సనల్గా నేను ఏదైనా డీల్ చేసుకోగలను. బట్ వీళ్ళకి అది న్యాయం అనిపించింది కాబట్టి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. విష్ణు గారితో మాట్లాడాక హీ సెడ్ ఇమ్మీడియట్లీ ఓకే టేక్ ఇట్ అన్నారు. ఇప్పుడు మీరు చూసారు వచ్చి ఎంత స్వీట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అన్నది. అండ్ నెక్స్ట్ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? అది మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఫస్ట్ డే నేను అడిగినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయలేదని నేను చెప్పాను, ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే సేమ్ డే నేను 12:30కి మధ్యాహ్నం నిద్రలేస్తే 1:30 నుంచి మీడియా ఛానల్సే నన్ను ఇంటర్వ్యూలలో ఉన్నాను. బట్ వితిన్ 2 days ఎలా ఆయన క్షమాపణ చెప్పారన్నది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నా పార్టీ నా వెనకాల ఉంది కాబట్టి. బీజేపీ ఎప్పుడు బయటకు వచ్చి మేము కండెమ్ చేస్తున్నాం నాకు ఒకటే చెప్పారు, ఎదుటోళ్ళు ఏమన్నా మేము లోపల చేసేస్తాం, చేసేది నువ్వేమన్నా మేము ఖండించము. సో విచ్ మీన్స్ నువ్వు మా అమ్మాయివి, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాము, నువ్వు లీగల్ ఫైట్ చేస్తావు చేయమని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పాను, అదే చెప్తున్నాను. బట్ నా పార్టీ నాకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాకు పార్టీ సపోర్ట్ ఉంది. ఇప్పుడే చెప్పారు కదా, నేను అడిగిందే సినిమా ఇండస్ట్రీ తరఫున ఆడపిల్లలకు ఏదన్నా ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఖండించమని అడిగాను. అంతే కఠినంగా మీ ఎదురుగా ఖండించడం కూడా జరిగింది కాబట్టి. అండ్ మళ్ళీ ఉమెన్ సెల్ బాడీకి డిసిప్లినరీ దానికి రెఫర్ చేసి మీటింగ్ పెట్టి మళ్ళీ దాని మీద మాట్లాడతామని కూడా చెప్పారు. సో ఫర్దర్గా ఏంటంటే మనకు ఒక అసోసియేషన్ ఉండేది ఎందుకు, ఒక అమ్మాయిని ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చేది వేరు. ఇక్కడ తప్పుగా మాట్లాడారు, సో దాన్ని ఖండిస్తే నాకు అది నాకు చాలు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ ఫర్ మై ఫస్ట్ స్టెప్.